సో ఇప్పుడు వచ్చేసి మనం సెక్షన్ 2 లో ఉన్నాం. సెక్షన్ 2 లో సెవెంత్ ప్రాబ్లం ఏమంటున్నాడు? రైట్ ద ఫార్ములా ఫర్ ద మోడ్ యొక్క ఫార్ములా రాయమంటున్నాడు. ఆఫ్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఈచ్ ఆఫ్ ఇట్ టర్మ్స్. సో దానికి ఏమేమి టర్మ్స్ ఉన్నాయి, మోడ్ లో ఉండే ఫార్ములాకి ఏమేమి టర్మ్స్ లో వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో దీనికి 4 మార్క్స్ ఇచ్చాడు. చాలా ఇంపార్టెంట్. ఈ టోటల్ 3 to 4 ప్రాబ్లమ్స్ స్టాటిస్టిక్స్ లో మొత్తం 4 ఫార్ములాస్ ఉంటాయి. ఆ 4 ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోండి. కాబట్టి మీకు సైట్ లో కూడా మీకు అది ఆ ఫార్ములాస్ మీకు వచ్చింది కదా, సో దాన్ని చూసి మంచిగా చదువుకోండి. ఆ ఫార్ములాస్ నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. కాబట్టి చూడండి, ఇక్కడ స్టాటిస్టిక్స్ నుంచి ఖచ్చితంగా మనకు ఒక ప్రాబ్లం అనేది మనం చూడొచ్చు. సో 14 ప్రాబ్లం, ఫైండ్ ద మీడియన్. సో మీడియన్ ఫార్ములా తెలిసిందంటే మనం నెక్స్ట్ ప్రాబ్లం మొత్తం చేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది చూద్దాం. మోడ్ యొక్క ఫార్ములా చూద్దాం అండి. మోడ్ యొక్క ఫార్ములా ఏంది? m is equals to l plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. ఇది f2. సో ఇది ఫార్ములా. మోడ్ యొక్క ఫార్ములా ఏంటంటే m is equals to l plus f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం వీటి యొక్క టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, దాని వాటి యొక్క టర్మ్స్ f1 అంటే ఏంది, f2 అంటే ఏంది, సో f0 అంటే ఏంది, సో అవన్నీ అనమాట. సో f1 అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, f0 వచ్చేసేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్, f2 వచ్చేసేమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సక్సీడింగ్. సో ఈ టర్మ్స్ అన్నిటిని మనం గుర్తుపెట్టుకున్నాము అంటే మనకు ఈ LH అంటే ఏంటంటే L అంటే లోయర్ లిమిట్, H వచ్చేసామో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. సో అది గుర్తుపెట్టుకోండి. L వచ్చేసామో లోయర్ లిమిట్, H వచ్చేసామో సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్. అన్ని మీకు ఇక్కడ రాయట్లేదు, మీరైతే మాత్రం నోట్ చేసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. f1 వచ్చేసామో ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, f0 వచ్చేసామో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్, f2 వచ్చేసామో ఫ్రీక్వెన్సీ ఆఫ్ సక్సీడింగ్. ఈ వాల్యూస్ మనకి ఫార్ములా ఈ యొక్క టర్మ్స్ మనం రాసేస్తామంటే జస్ట్ మనకి ఈజీగా 4 మార్క్స్ అనేది గెయిన్ చేసేయచ్చు. ఫాలోయింగ్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసాము, సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇప్పుడు నాకు x y ఫైండ్ అవుట్ చేసుకుంటే మన సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజీ సింపుల్. సో మనం ఎలా చూడండి ఒకసారి. సో దీని వచ్చేసాము ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటాం, దీని వచ్చేసాము సెకండ్ ఈక్వేషన్ అనుకుంటాం. సో మీరు ఇలా షార్ట్ కట్ గా రాయకండి, మీకు ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాయాల్సిందే. జస్ట్ మీకు అది అదే రాసారా లేదా, ఇంకా లైఫ్ స్టైల్ చేయాలి, అది మీకు సింపుల్ గా అర్థం అవ్వాలని. ఇంకా నేను ఇంకా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతే మీరు చూడరు అనమాట. మనం స్టడీస్ అనుకున్నంత ఎంకరేజ్మెంట్ మామూలుగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంకరేజ్మెంట్ స్టడీ ఛానల్కి ఉండదు కదా. సో అది అంటే నేను ఒక స్టూడెంట్నే కాబట్టి నాకు అర్థమవుతుంది ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ గా చూస్తాం. మనం ఎన్ని రీల్స్ అయినా మనం పైకి చూసుకుంటూ ఉంటాం, కానీ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి దాని యొక్క ఆన్సర్ చూడాలంటే మాత్రం ఎక్కడ లేదు కష్టం వచ్చేస్తుంటారు మాత్రం. సో ఓపిక్గా చదువుకున్నవాడు మాత్రం హై లెవెల్లో ఉంటాడు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూడండి. 2x minus 3y is equals to 19. సో ఇక్కడ 3 ఇక్కడ 2 ఉంది. సో రెండు ఈక్వల్ చేసుకున్నాను అంటే క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా వాల్యూ అనేది నేను x గా ఫైండ్ అవుట్ చేస్తే x వచ్చిన వాల్యూని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ గా సెకండ్ ఈక్వేషన్ గా సబ్స్టిట్యూట్ చేస్తుంటే y వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఈ y ని క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ 2 తోను ఫస్ట్ ఈక్వేషన్ 2 తోను సెకండ్ ఈక్వేషన్ 3 తోను మల్టిప్లై చేసుకున్నానంటే సింపుల్ గా నేను మీరు x కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. బట్ నేను అలవాటు y ని క్యాన్సిల్ చేసుకుని x ఫైండ్ అవుట్ చేసి x తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీ అని నేను ఫీల్ అవుతున్నాను. మీకు ఒకవేళ x క్యాన్సిల్ చేసుకొని y ఫైండ్ అవుట్ చేసుకుని y వాల్యూ వచ్చింది అని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్ కానీ సెకండ్ ఈక్వేషన్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే అలా కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఫస్ట్ ఈక్వేషన్ నేను 2 మల్టిప్లై చేసుకుంటే 2 2 4x minus 2 3 6y is equals to 19 2 38. సో నెక్స్ట్ ఈక్వేషన్, సో దాన్ని 3 తో మల్టిప్లై 3 3 9x minus 2 3 6y is equals to 21 3 63 డివైడెడ్ బై. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్ తీసుకొని, సో ఇప్పుడు నాకు ప్లస్ మైనస్ 6y క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. 9x నుంచి 4x పోతే 5x is equals to minus 63 లో నుంచి 38 చేస్తే 25 వస్తుంది. సో మైనస్ ముందు మనకి పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇక్కడ కూడా పెద్ద నెంబర్కి 9కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి 5x is equals to 25. సో x is equals to మల్టిప్లై 5 పక్క వస్తే డివైడ్ అయిపోతుంది 25 by 5. 5 1 5. సో x is equals to 5. సో ఇప్పుడు నాకు x is equals to 5 వచ్చేస్తుంది. ఈ 5 తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అంటే x అనే ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈ పక్క చేద్దాం, అప్పుడు ఏమవుతుంది
సో 2 into 5 minus 3 into y is equals to 90. అంతేనా? 2 5s are 10. సో 10 minus 3y is equals to 90. ఇప్పుడు ఈ 3y ఎంత పంపిస్తాను, ఈ 90ని ఇది తెచ్చుకుంటాను. అప్పుడు ఏమవుతుంది? ప్లస్ 3y is equals to 10 minus 90. సో 10 పోతే ఎంత మిగులుతుంది? -9 మిగులుతుంది. సో y is equals to మల్టిప్లైలో ఉంటే 3 అనేది పక్క వస్తుందంటే by 3 అవుతుంది. 3 3 సార్. సో y is equals to -3. బాగా చూడండి, ఇక్కడ ఎక్కడైనా మిస్ అయిందంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. -19 ఇటు వస్తుంది, ప్లస్ అంటే y is equals to -3. x వాల్యూ 5, y వాల్యూ -3. సో x, y is equals to 5, -3. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు 9th ప్రాబ్లం చూద్దాం. 9th ప్రాబ్లం ఎవరో అడిగారు అనమాట కామెంట్ సెక్షన్, 9th ప్రాబ్లం చెప్పమని. ఇది కొంచెం డిఫరెంట్గా అడిగారు. సో కొంచెం మనం దాన్ని బేస్ చేసుకొని ఎలా చేయాలనేది మనం కొంచెం క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు చూడండి, నేను ట్రయాంగిల్ ఏబిసి, సో ఇప్పుడు నాకు ఏబిసి ఇచ్చేసాడు. సో డిఈ ప్యారలల్ టు బీసీ, డయాగ్రామ్ కూడా ఇచ్చాడు. డిఈ అనేది ప్యారలల్ గా బీసీకి ఉందంట. ఇఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ నాకు 9 సెంటీమీటర్స్, నాకు వచ్చేసామో 9 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ట్రెపీజియం, ఏరియా ఆఫ్ ట్రెపీజియం డిఈసిబి వచ్చేసామో 16 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. దెన్ షో దట్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు 3/2. అంటే ఏడి వాల్యూ 3 అంట, డిబి వాల్యూ వచ్చేసామో 2 అంట. సో ఇది నాకు షో దట్ అని అన్నాడు అనమాట. కానీ మీ కండిషన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ కేసు అసలు ఇక్కడ 16, ఇంతకుముందు ప్రాబ్లం ఎలా ఉండేదంటే ఇది యాక్చువల్ ఒరిజినల్ ప్రాబ్లం అయితే 5/6 ఇలా ఉండేది ప్రాబ్లం. సో కొంతమంది నేను మా తెలిసిన స్టూడెంట్స్ వాళ్ళ సార్ చెప్పాడంట ఇది 5 క్వశ్చన్ ఇది మిస్టేక్ అన్నట్టుగా చెప్పారంట. యాక్చువల్గా దీన్ని ఎలా మనం రెక్టిఫై అంటే ఎలా చేయొచ్చు యాక్చువల్గా అయితే చూడండి. ఇప్పుడు నేను సేమ్ ఇదే బేస్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ నాకు ట్రెపీజియం 16 వస్తుందా లేదా అనే కాన్సెప్ట్ తెలియాలి. ఒక ఏరియా అనేది ఏడి అనేది 9 సెంటీమీటర్స్ అయితే ట్రెపీజియం 16. సో అది ఇప్పుడు 3 3 ఆర్ 9. సో ఇప్పుడు నాకు కామన్ ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఆల్సో ట్రయాంగిల్ ఏడిఈ. సో ఇప్పుడు నాకు ఈ రెండు సిమిలర్ అనుకుంటే అంటే సేమ్ యాంగిల్ ఉంది. సో రెండు ట్రయాంగిల్స్ కి సేమ్ ఉన్నప్పుడు రేషియోస్ ప్రకారం మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఉన్నప్పుడు వాటి యొక్క బేసెస్ కూడా, వాటి యొక్క రేషియోస్ కూడా, బేస్ యొక్క రేషియోస్ కూడా సేమ్ ఉంటాయి, అంటే ఈక్వల్ గా మనం తీసుకోవచ్చు అని అర్థం అనమాట. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు మనకి? ఇప్పుడు నాకు ఈ ట్రెపీజియం కరెక్టా కాదా తెలుసుకోవడం కోసం ఇప్పుడు నాకు ఫస్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏబిసి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్స్ టు ఏడిఈ అన్నప్పుడు ఒక సైడ్ ఇంకో సైడ్ ఏముంది ఏడి స్క్వేర్ బై ఏబిసి అన్నప్పుడు టోటల్ ఏబి స్క్వేర్. ఏడి స్క్వేర్ అంటే 3 స్క్వేర్, ఇది యాక్చువల్గా ఉన్న ఒరిజినల్ 5/6 అనేది మనకి ఇచ్చింది మాత్రం 2/3 కాబట్టి 2/3 కన్సిడర్ చేసుకోండి. 3 స్క్వేర్ బై టోటల్ ఏ నుంచి డీకున్నప్పుడు 3 + 2 అంటే 5 స్క్వేర్. 3 3s are 9 by 5 5s are 25. అంటే టోటల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ వచ్చేసేమో ఏడిఈ ఇచ్చింది 9. సో ఇది మనకు సాటిస్ఫై అయిపోయింది. టోటల్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసేమో 25 అన్నారు. సో ఇప్పుడు నాకు ఇది 16 అనేది సాటిస్ఫై అవుతుంది లేదా ఫస్ట్ మనం అది కూడా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ట్రెపీజియం డిఈసిబి డివైడెడ్ బై డిఈబి డివైడెడ్ బై ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు నాకు డిఈబి అంటే నేను టోటల్ ఏబిసి లో నుంచి ఏడిఈ రిమూవ్ చేస్తే నాకు ఈ ట్రెపీజియం వస్తుంది కదా. సో అదే చేస్తున్నా. ట్రయాంగిల్ ఏబిసి లో నుంచి టోటల్ ఏడిఈని నేను రిమూవ్ చేస్తున్నా. ట్రయాంగిల్ ఏడిఈని రిమూవ్ చేస్తున్నా. అప్పుడు నాకు ట్రెపీజియం వస్తుంది. సో ఇక్కడ డినామినేటర్ ఏముంది ఏబిసి ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏబిసి ఉంది. నేను ఎల్సిఎం ఫార్మేట్ లాగా రాసుకుంటే 1 - ADE by ABC. ADE by ABC మనకి ఎంత వచ్చింది 9/25. ఇది సబ్స్టిట్యూట్ చేసుకోండి.
ఇక్కడ మనకు స్పేస్ తీసుకున్నాం. సో మనకి ఎంత వచ్చింది? 1 మైనస్ 9/25 అంతే కదా. ట్రెపీజియం C D E C B, ఇది D నాలా, డినామినేటర్లో A B C. సో 25 మైనస్ 9/25 దట్ ఈస్ ఈక్వల్స్ టు ట్రెపీజియం బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో నా 25 నుంచి 9 పోతే 16/25 is equals to ట్రయాంగిల్ ట్రెపీజియం బై టోటల్ ABC. సో ఇప్పుడు నాకు తీసుకున్న కండిషన్ ప్రకారం ట్రెపీజియం ఏమో ఏరియా ఆఫ్ ట్రెపీజియం 16 ఇచ్చాడు, ABC వచ్చేసేమో 25 వచ్చింది. ఇంతకు ముందు కూడా మనకి ABC వచ్చేమో 25 వచ్చింది, మనకి ఇప్పుడు ట్రెపీజియం కనుక్కున్నాం 16 వచ్చింది. సో ఇప్పుడు రెండు బేసిస్ లో తీసుకుంటే 9 and 16, నాకు ఇచ్చిన క్వశ్చన్ లో కూడా ట్రెపీజియం అనేది 16 ఉంది, ఇది ఇచ్చినది కూడా 9 ఉంది. సో టోటల్ ADE వచ్చేసాం 9 ఉంది. సో నేను ABC కనుక్కుంటే నాకు 25 వచ్చింది. సో ఇది అంతా బేస్ చేసుకొని నేను ఏం చెప్పొచ్చు అంటే, సో AD and DB 3/2 which we are having these are values, what we are getting is 16/25, it is true. So we can show that AD/DB is equals to 3/2. సింపుల్ గా ఇలా కూడా మనం చెప్పచ్చు అనమాట. ఎందుకంటే మనకి ట్రెపీజియం ఫైండ్ అవుట్ చేసుకొని వాడు ఇచ్చిన దానికి మనకి వచ్చిన దానికి ఆన్సర్స్ రెండు సేమ్ ఉన్నప్పుడు ఇవి కూడా AD/DB అనేది కూడా మనకి ఇచ్చిన వాల్యూస్ కూడా సేమ్ అని తీసుకొని మనం షో చేయొచ్చు అని చెప్తున్నాం అన్నట్టు.